వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కొంతమంది పాస్టర్లు కొంతమంది ప్రవచనాలు చెప్పారు. ప్రవచనాలు చెప్పి అబాస్ పాలయ్యారు. వారు అబాస్ పాలు కావటమే కాకుండా దేవుని నామాన్ని అగౌరవపరిచారు. ఘనపరచబడాల్సిన దేవుని నామం అవమానపరచబడింది. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రవచనం చెప్పుతున్నామని చెప్పి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా అవమానించారు. ముఖ్యంగా కల్వరి ప్రత్యక్షత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తుంది, మాచర్లకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు, కమలం పువ్వు వాడిపోతుంది, ఇలాంటి ప్రవచనాలు చెప్పి మళ్ళీ ఏమంటారు, నేను నా అధీనంలో లేను, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, ఇదొక ప్రవచనం, దేవుడి నుంచి వచ్చిన శాసనం అంటూ గట్టి గట్టి పదాలు ప్రవచనం చెప్పి ఇప్పుడు అబాస్ పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కలిసి ఉన్న కూటమి అక్కడ అధికారాన్ని చేపట్టబోతుంది. వారికి మంచి మెజారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మరి ఇప్పుడు ప్రవచనము నెరవేరినట్ట, దేవుడి పేరిట చెప్పిన ప్రవచనం వ్యర్థమైనట్ట, నెరవేరినట్ట? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మీరు చెప్పండి, ఎవరి నామం దూషించబడింది? మీరు దేవుని సేవకులుగా ఉంటున్నప్పుడు దేవుని నామాన్ని గణపరచాలి, కానీ ఇలా అన్యుల దగ్గర క్రీస్తు నామాన్ని గణహీనపరచటం, అవమానపరచటం దేనికి సంకేతం? ఏంటి మీ ఉద్దేశం? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారం చేపడుతుందని మీరు చెప్పారు. అది అక్కడ రాలేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఏంటి మీ ప్రవచనం? పదే పదే విఫలం అవుతుంటే ఎందుకు ఈ ప్రవచనాలు చెప్పటం? ఎందుకు ఈ బాధ? ఎందుకు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు? పైగా ఇప్పుడు వ్యతిరేకులకు, క్రైస్తవ వ్యతిరేకులకు కానీ హిందూ వ్యతిరేకులకు కానీ ఇదొక ఊతం ఇచ్చినట్టు కాదా? అసలు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పారు ఒకసారి చూడండి. రియల్లీ ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా. నేను నా కంట్రోల్లో లేను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రామా షక్కటాలాదియాల రెందానమా షక్కలాదియాన మందువాల ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా మరలా 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది. దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు సక్ అల్దారియన్ మలాషియాల. ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేవు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. సలాదు అమ్మే కాదనషియాల. చూశారుగా ఆయన చెప్పిన మాటలు చూడండి. ఒక ఫోర్స్ తోటి, ఒక హోలీ స్పిరిట్, ఒక ఫైర్, ఆ యొక్క గాలి, ఆ అగ్ని, లేకపోతే ఆ యొక్క అట్మాస్ఫియర్ కలిగిన ఆ వాతావరణంలో చెప్పారు. ఇదేది ఒక జ్యోతిషం లాగానో శాస్త్రంలో కాదు, దేవుడి నుంచి వచ్చిన ప్రవచనం అన్నట్టుగా అతను చెప్పారు. ఏంటండి ఇంత చెత్త, ఇంత పిచ్చి ఏంటి? దేవుని నామం దూషించబడింది, క్రైస్తవులంగా అవమానించబడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచివారే కావచ్చు, మీకు 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 ఆయన మీద ఇష్టం ఉండొచ్చు, నేను కాదంటాను. కానీ ఇప్పుడు ఇక్కడ అబద్ధమైనందుకు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయినందుకు ఇప్పుడు నీ ప్రవచనం అబద్ధమైంది కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఈవీఎంల గొడవలు అవి అయినాయి, అయినా ఆయన గెలవలేదు. మరి ఈ ప్రవచనం వ్యర్థమైపోయింది కదా. దేవుడి నుంచి వచ్చిన ప్రవర్ధన ఎప్పటికీ నిరర్ధకం కాదు.
ఎప్పటికీ వ్యర్థం కాదు. అది అవునన్నట్టే ఉంటుంది, సత్యంగా ఉంటుంది. కానీ మీ ప్రవచనం నెరవేరలేదంటే మీరు అసత్యులా, దేవుడు అసత్యుడా? మీరు నమ్మకస్తుడా, దేవుడు నమ్మకస్తుడా? దేవుడు అబద్ధం ఆడేవాడా, మీరు అబద్ధం ఆడారా? ఒకసారి ఆలోచించండి. మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద చర్చిలు ఉండొచ్చు, మిమ్మల్ని అభిమానించే చాలా మంది క్రైస్తవులు ఉండొచ్చు. కానీ మీరు అబద్ధం చెప్పుతుంటే కూడా ప్రశ్నించకపోవటం మాలాంటి వాళ్లకు చేత కాకుండా ఉంటుంది. దేవుని నామం దూషించబడుతున్నప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం. మీరు ఇటువంటి ప్రవచనాలు మారండి, చక్కగా సువార్తను ప్రకటించండి, దేవుని నామాన్ని ఘనపరిచే వాక్యాలు చెప్పండి, 10 మందికి మంచి చేసి క్రైస్తవులను ఆధ్యాత్మికతలో పెంపొందించండి. మీకు ఇష్టమైతే అనేక మందిని క్రీస్తు మార్గంలోకి రప్పించండి. అంతేకాని ఇట్లాంటి దొంగ ప్రవచనాలు చెప్పి, అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మీరేదో గొప్పగా ఘనతగా మీరు వ్యక్తిగతంగా అనుకోవటం అనేది ఇది తప్పు. దేవుని నామం దూషించబడింది. అందుకు మీరు ఇబ్బందులు పాల్పడాల్సి వస్తుంది. దేవుడి శిక్ష ఖచ్చితంగా మీ మీదకి రాకుండా ఉండాలంటే మీరు ఎప్పటికైనా క్షమాపణ వేడుకోండి. ఈ ప్రవచనాలన్నీ దొంగ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు ఇకపైన చెప్పను అనండి. ఆ వేణుస్వామి ఉన్నారు, ఆస్ట్రాలజీ వేణుస్వామి. ఆయన ఒక ఆస్ట్రాలజీ చెప్పాడు, ఒక జాతకం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవలేకపోతే ఆయన నమ్మకంగా ఏమని చెప్పాడు, ఇక నేను నా ప్రెడిక్షను అబద్ధం అని తేలింది, అబద్ధమైంది, నేను తప్పు చెప్పాను, ఇకపై నేను ప్రవచనాలు చెప్పను, ప్రిడిక్షన్ చెప్పను, జాతకాలు రాజకీయాల మీద సినిమా వాళ్ళ మీద చెప్పను అని ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. మీరు కూడా అటువంటి కమిట్మెంట్ తీసుకొని సువార్త మాత్రమే బోధిస్తాను, ఇటువంటి దొంగ ప్రవచనాలు చెప్పను అని కమిట్మెంట్ తీసుకోండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, అభిమానిస్తారు. దేవుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించును గాక. గాడ్ బ్లెస్ యూ.